వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే రాగి దోశ అనమాట. నేను ఎప్పుడు మన వీడియోస్లో పెట్టలేదండి. ఈరోజు రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మా ఇంట్లో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నాను. ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్పు రాగుల్ని తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. రైస్ అనేది మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. దోశ కొంచెం క్రిస్పీగా మంచిగా వచ్చింది అనమాట, అందుకోసం ఈ రైస్ను వేసుకోవాలి. అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నాను, వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ మెంతులండి. అలాగే ఒక 1/2 కప్పు మినపప్పు అనమాట. దీన్ని సపరేట్గా నానబెట్టుకుంటాను. ఈ పొట్టుతో పాటే వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. పొట్టులో ఫైబర్ ఉంటుంది కదండి, మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ అండి మనకి. సరేనా, వీటిని విడిగా నానబెట్టుకుంటాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఒక 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. అలాగే రుబ్బుకునేటప్పుడు ఈ అటుకులు వేసుకోవాలండి. ఇవి కూడా 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటాను. ఓకే అండి, శుభ్రంగా కడిగి 3 సార్లు తీసుకొచ్చాను. ఇప్పుడు నానబెట్టుకుందాము వాటర్ పోసుకొని. 5-6 గంటల సేపు కంపల్సరీ నానాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టుకొని. 6 గంటల పాటు ఈ రాగుల్ని నానబెట్టుకున్నానండి. 6 గంటల తర్వాత చూద్దాము. చూసారు కదా, మంచిగా నానిపోయినాయండి. ఒకసారి మళ్ళీ కడిగేసుకుందాం నీట్గా. ఓకే అండి, శుభ్రంగా మళ్ళీ 2 సార్లు కడిగి తీసుకొచ్చాను. ఈ మినపప్పును కూడా 2 సార్లు కడిగి తీసుకొచ్చాను అనమాట. పొట్టుతోనే వేస్తున్నానండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ అటుకులను కూడా నానబెట్టుకున్నాను అనమాట. 10 నిమిషాల ముందు చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకొస్తాను. ఓకే అండి, పిండి మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకొని చక్కగా నైట్ అంతా ఫర్మెంట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తానండి మీకు. ది నెక్స్ట్ డే చూసారు కదండి, పిండి అయితే ఎంత బాగా పులిసిందో. ఇలా పులవాలన్నమాట, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కలుపుకుందాము. నేనైతే ఒక 3/4 టీ స్పూను సాల్ట్ కలుపుకున్నాను. మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ కలుపుకొని దోశలు వేసేసుకోవడమే. ఓకే అండి, ప్యాన్ వేడైంది, దోశ వేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలు రెడీ అయిపోయినాయి. ఇలా గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదండి, టేస్ట్ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా చాలా బాగున్నాయండి దోశలు అయితే. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈరోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.